శరణాగతి అంటే ఏంటి? మీరు అలా అడగొద్దు. మేము బైబిల్లో ఉన్నది ఇక్కడ ఎక్కడన్నా మ్యాచ్ అయితే మేము మ్యాచ్ చేసుకుంటాం అంతే తప్ప ఇందులో ఉన్న పదాలన్నీ అందులో ఉండాలి అంటే కష్టం, దొరకవు. ఎట్లా? ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన ఋషికి ఎవరిని ప్రార్థిస్తున్నాడు, ఆ దైవం యొక్క తత్వం ఏంటి, స్వరూపం ఏంటి, ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి కదా. ఆయన పీస్ అయితే కాదు కదా, ఆయన ఏ మహావిష్ణువు మా పరమశివుడు అయి ఉంటాడు అంతే కదా. పీస్ అయితే కాదు కదా. పీస్ అయితే పీసును ఉద్దేశించి ఓ చెక్క మొక్కల మీద ఏలాడేవాడా, బట్టలు లేకుండా నిన్ను కొట్టించుకున్నాడా, అదే మేకలు కొట్టించుకున్నవాడా అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు కదా. మంత్రాలు 5000 సంవత్సరాలకు ముందు నుంచే ఉన్నాయి వేదాలని చెప్పాడు కదా. అప్పుడు అసలు వీళ్ళ ప్రకారం సృష్టి లేదు కదా, అప్పుడు ఎలా చెప్తాడు? అసలు ఎంతసేపు వాళ్ళ శవం గురించి చెప్పుకోవడానికి అక్కడ ఒక మంత్రం అంటారు, ఇక్కడ ఒక శ్లోకం అంటారు. నల్లటి పుస్తకం పనికిరాదు. మంత్రము శ్లోకం కాదు, అందులో పదం అండి. అంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, వీళ్ళు కొన్ని హైజాక్ చేస్తూ ఉంటారు. ఇలా మెల్లమెల్లగా మనం వదిలేస్తే ఏమైందంటే కొన్ని సంవత్సరాలకి అసలు ఈ మంత్రం చెప్తే ఇది క్రైస్తవులదేమో అనే భావన వచ్చేలాగా చేస్తాం వీళ్ళు మార్కెటింగ్తో. అవును. కరుణామయుడు అనే పదాన్ని హైజాక్ చేశారు. కరుణామయుడు అనే పదం నల్లట పుస్తకంలో పీసుకి అదే ఏసుకి ఎక్కడ లేదు. అసలు ఏసుకి కరుణామయుడు అనే పదమే లేదు బైబిల్లో. నా పేరు కూడా, ఒరే నువ్వు దమ్ముంటే పేరు మార్చుకోవాలా, ఎందుకు మార్చుకోవాలరా? శివుడి పేరు అది కరుణాకరుడు అనేది. మీరు హైజాక్ చేస్తే నేను పేరు మార్చుకోవాలి, మీ పేరెంట్ రైట్ ఇచ్చేయాలి నేను. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఈ 2-3 మంత్రాలు శ్లోకాలు చెప్తున్నారు కదా, పాపాత్మ పాప సంభవ అని, యానికానిచ పాప అని. ఈ రెండు కాకుండా ఇంకొక కల్పిత అదే మంత్రమో శ్లోకం, అది ఏమంటారో తెలీదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం. అది అంటే ఇలాంటి ఒక సాహిత్యం ఇదంతా కూడా క్రైస్తవులకి సంబంధించింది అనే విధంగా వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారో, వాటికి కౌంటర్ ఇస్తున్నారో, అప్పుడు వీళ్ళ బట్టలు ఊడిపోతున్నాయి. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ చచ్చిపోతాం. ఆ చచ్చే లోపల యేసుని వదిలేయాలి, చచ్చే లోపల యేసుని వదిలేయాలి. ఎప్పుడైనా చచ్చిపోతారు కదా, చచ్చే లోపు యేసు దేవుడు కదని తెలుసుకోండి, పరమసత్యం అది. ప్రభుని తెలుసుకొని చచ్చిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ప్రభువులకే ప్రభు శ్రీరామచంద్ర ప్రభు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతే నీకు ఎన్నో జన్మల పరంపర తర్వాత, కోట్లాది జన్మల తర్వాత వచ్చినటువంటి విలువైనటువంటి మానవ జన్మని వృధా చేసుకున్నట్టరా? అప్రాచ్యుడా, త్రాష్టుడా. ఎందుకంటే రేపేం సంభవించునో మీకు తెలియదు. వీడు బ్రాహ్మణి కాదు అసలు. ఎందుకంటే భాష మీద పట్టు లేదు. రేపేమి సంభవించునో అంటున్నాడు, సంభవించునో అనాలి. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్తున్నాం కదా, వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ ట్రైనింగ్లో ఈ టెస్ట్ మీద చెప్పే వాళ్ళకి నెక్స్ట్ ట్రైనింగ్లో ఈ సిలబస్ అంతా యాడ్ చేస్తారు వాళ్ళు. అయ్యుండొచ్చు. అంటే బ్రాహ్మణి అని చెప్పేవాడికి భాష ఎలా ఉండాలి అంటే అవన్నీ ట్రైనింగ్ ఇస్తారంటారా? మరి ఇవన్నీ ట్రైనింగ్లో ఇప్పుడు ఆ మంత్రాలు శ్లోకాలు ప్రాక్టీస్ చేసే కదా వచ్చేది వీళ్ళు. అంటే హిందువుల్ని ఆకట్టుకోవడానికి ఈ ఏమంటారు వేదాలలో నుంచి కొన్ని, మంత్రాల్లో నుంచి కొన్ని ఇవన్నీ తీసుకొని అక్కడే ఉంది అసలు మనం పూజించేది తప్పు అని చెప్పడం మొదలు పెడితే వీళ్ళందరూ నమ్ముతారు. అవును, అది స్ట్రాటజీ. అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ప్లే చేస్తూ ఇట్లా ట్రైనింగ్. యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ కూడా ట్రైనింగ్ తీసుకుంటాడు ముందు. వీళ్ళకి కాకపోతే ఈ ట్రైనింగ్ ఇచ్చేవాడికి నాలెడ్జ్ లేదు. ఆడికే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే అరాకొరాకి వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు నేర్చుకున్న దాంట్లో అరాకొరాకి వీళ్ళు ప్రజెంటేషను. అసలు ఏనన్నా కొంచెం పర్వాలేదు, మనం ముందు చేసిన వాళ్ళైతే మరీ దారుణం. అసలు ఇంతకుముందు మంచి అద్భుతాలు చూసాంగా, అవి చూసి నాకు ఈ పెద్ద నథింగ్ అనిపిస్తుంది. విముఖాః బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఇంకో దరిద్రం ఏంటంటే ఒక్కదానికి కూడా రెఫరెన్స్ ఇవ్వడం చేత కాదు. అంటే రెఫరెన్స్లు ఉంటేనే కదా ఇచ్చేది, ఉండవు కాబట్టి కొన్ని క్రియేటెడ్ చెప్తా ఉంటారు. ఇక మనం చేసుకున్న ధర్మమే మన పరభాగ్యం తీసుకెళ్తుంది. మన ధర్మం అయినప్పుడు పీస్ ఎందుకు వచ్చాడు కదా, నాకు కూడా డౌట్ వచ్చింది అసలు ఇందులో. ఏసు ఎందుకు వచ్చాడు అసలు? ధర్మబద్ధంగా మనం బ్రతికామనుకోండి, హ్యాపీగా మనకు ఆ పరలోకము వీళ్ళు అనుకుంటున్నట్టు స్వర్గం ఏదో వచ్చేస్తుంది కదా. బైబిల్ కూడా చెప్తుంది కదా, బైబిల్లో ఏసే చెప్పాడు, ఎవడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం వచ్చును అని. ఎవడి క్రియలే, ఎవడి కర్మలే, ఎవడు చేసుకున్న ధర్మాధర్మమే వాళ్ళు రక్షిస్తుంది. ఇందులో పీసు రక్తం ఎందుకు వచ్చింది అసలు? బాప్టిజం ఎందుకు వచ్చింది? బైబిల్ అదే చెప్పింది, ఇక మీదట వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చు. అదే కర్మ సిద్ధాంతం. బైబిల్ కర్మ సిద్ధాంతాన్ని కాపీ కొట్టింది, ఆ లైన్స్ రాసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఈ పీసు రక్తంతో పని ఏంటి అసలు? అంటే బైబిల్ చెప్పలేదు అలా, వీళ్ళందరూ దాన్ని వీళ్ళ మీద రుద్దుతున్నారు అని నేను అనుకుంటున్నా. ఎలా చెప్పలా? బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్పిందని మీరు అన్నారు కదా, బైబిల్ కర్మ సిద్ధాంతాన్నే చెప్పింది. కానీ వీళ్ళేమో పీసుని నమ్ముకోండి పరలోకం అని చెప్పి బాప్టిజం తీసుకుంటే పరలోకం నమ్ముకునేవి కూడా చెప్పింది బైబిల్. అది పౌలు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రాసింది కాదు కదా బైబిల్.
అలా జరిగింది. ఇప్పుడు పౌలు వెర్షన్ ఒకలాగా ఉంటుంది, పేతురు వెర్షన్ ఒకలాగా ఉంటుంది, యోహాన్ రాసింది ఇంకోలాగా ఉంటుంది, యేసు వెర్షన్ అసలు వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏది తీసుకోవాలి మనం ఇందులో? ఏది అవసరం లేదు మనకు అసలు. అది పోనీ క్రైస్తవులు ఏది తీసుకోవాలి? క్రైస్తవులు కూడా అవసరం లేదు. అది వదిలేస్తే బెటర్. అసలు దాన్ని వదిలేస్తేనే వాళ్ళు బాగుపడతారు. ఈరోజు ధర్మమైనది చేసుకో బ్రతుకులో. ఈ బ్రతుకులో ధర్మం చేసుకోకపోతే ఆ బ్రతుకు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే ధర్మం చేసుకోవాలి. ఈరోజు ఆ పాపము ఆత్మను పవిత్రాత్మగా మార్చడానికి ఆయన వచ్చారు. దేవుడి ముందు ఈ ఆత్మ నిలబడాలి. ఇప్పుడు ధర్మం చేసుకుంటే మనకి స్వర్గం వస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు కదా. మరి ఆయన వచ్చి మళ్ళీ ఆయన రక్తాన్ని కార్చి మళ్ళీ పాపాన్ని తొలగించి ఇదంతా ఎందుకు? ధర్మం చేసుకోమని చెప్పొచ్చు కదా, అంటే ధర్మబద్ధంగా బ్రతకమని చెప్పొచ్చు కదా. అప్పుడే అలా బ్రతకటం వల్ల నీకు పరలోకమో స్వర్గమో వచ్చుద్ది, అయిపోయింది. ఆయన వచ్చి అంత కష్టపడి పాపం అన్నిసార్లు అంత కొట్టించుకొని రక్తం కార్చి అవసరం లేదు కదా. ఎందుకు అలా జరిగిందంటారు? తోషితో ఏమన్నా తోడి వాళ్ళు పుట్టింటికి పోయిందంట. ఆయనకేం తోసలేదు పైన కూర్చుని అనుకోవాలి. ఇక ఆత్మకి రెండు గుణాలు. ఒకటి పరిశుద్ధత, రెండు నిర్దోషత్వం. అంటే ఆత్మలో అపరిశుద్ధత, దోషం ఇవన్నీ ఉంటాయా? ఆత్మకు ఉంటాయా అసలు? ఈ కాన్సెప్ట్ నాకు తెలియదండి. మనకి హిందుత్వంలో ఏం చెప్తుందంటే మానవ జన్మాంతరం కూడా యాతన శరీరం అనేది ఒకటి వస్తుంది ఆత్మకి. అంటే సుఖము దుఃఖము, అంటే పుణ్యపాపాలకి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవించడానికి కూడా ఊర్ధ్వలోకాల్లో యాతన శరీరం అనేది ఒకటి ధరిస్తుంది ఆత్మ. ఓకే, అంటే అనుభవం పొందడానికి. శరీరం ఉంటేనే అనుభవం, ఆత్మకి ఏ అనుభవం ఉండదు. లేదు. అంటే ఇక్కడ మానవ జన్మలో ఉన్నప్పుడు ఎలా అయితే ఒక శరీరాన్ని ధరించి అనుభవాలు తీసుకుంటామో, పైలోకాల్లో కూడా ఒక శరీరం ధరిస్తుంది అక్కడ. దాని యాతనా శరీరం. ఒరిజినల్గా ఆత్మకి ఎలాంటి అనుభూతులు ఉండవు. అయితే ఇప్పుడు స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఒక శరీరం ఉంటేనే ఆ అనుభూతి తప్ప ఆత్మగా ఉన్నంతసేపు ఏం ఉండదు. ఇంకైతే ఆత్మగా ఉన్నప్పుడు ఇంకా పరమాత్మే కదా, అంటే పరమాత్మలో భాగంగానే ఉంటుంది. ఇక మరి దయ్యాలు, భూతాలు, పిశాచాలు అవంతా అవి కూడా అంటే పూర్తిగా అవి ముక్తిని పొందలేదు, ఇంకొక జన్మని తీసుకోలేకుండా ప్రేతాత్మ అంటారు. అంటే ప్రేతం అనే శరీరాన్ని. ఓహో, అప్పుడు ఇంకొక శరీరం ఉంది అక్కడ. అదొక రకమైన శరీరం. అది ప్రేతం అనే శరీరాన్ని ఆవహించుకుని ఉన్నటువంటి ఆత్మ అది. ఇప్పుడు యేసయ్య ప్రేతాత్మ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవును. ఎవరు చేస్తారు ఈ పవిత్రత? ఎవరు తీసుకొస్తారు ఈ నిర్దోషత్వం? యేసుకి అయితే చేత కాదు, ఎందుకంటే తనని తానే చేసుకోలేడు. ఏది నిర్దోషత్వం. అసలు ఒకళ్ళు ఎందుకు చేయాలండి? ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఎవరిది వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ధర్మబద్ధంగా. మనం అలా ఉన్నాం అనుకోండి, మనమే పవిత్రంగా అదే అయిపోతాం నేచరు. కదా. ప్రకృతి ధర్మం ఏంటి అని అంటే ఎవరికి వారుగా సొంతంగా ఉద్ధరించుకోవాల్సిందే. అది చేత కాకపోతే మళ్ళీ ఇంకో జన్మ అవకాశం ఇస్తారు తప్ప నిన్నెవడో మోసుకుంటూ ఎత్తుకెళ్ళి అక్కడ పడేయడు. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క అవసరం ఏంటి అలాంటప్పుడు అని అంటే మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ఆ ప్రయత్నంలో ఆయన సహకారం ఇస్తాడు మనకి. మన కర్మలో ఏదైనా పాపకర్మలు ఉన్నప్పుడు వాటి నుంచి కొంత రిలీఫ్. మానవ ప్రయత్నంతో సాధ్యం కావట్లేదు అన్నప్పుడు భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఉద్ధరించేటటువంటి ఆ ప్రయత్నాన్ని సఫలం చేసే సహకారం ఆయన అందిస్తాడు. చాలామంది అనుకుంటారు బైబిల్ అంతా పాపం గురించే మాట్లాడుతుందండి అని. నేను మళ్ళీ చెప్తున్నాను, పాపం గురించి మాట్లాడగలిగే ఏకైక ధైర్య గ్రంథం బైబిల్ ఒకటే. అంటే పాపాత్ములందరూ అందులో ఉన్నారు కదా. అంతే కదా. వాళ్ళ దేవుడు కూడా పాపాత్ముడే కదా. అంటే అందరికంటే ఎక్కువ పాపాలు చేసింది బైబిల్ దేవుడే కదా. అవును. అందరికంటే పెద్ద పాపి వేసే బైబిల్లో, యాజ్ పర్ బైబిల్. అవును, నేను చెప్పట్లా. యేసులో మనం చూడగలిగేది ఏంటో తెలుసా? బొక్క, హోల్, ఆయన చేతులకు బొక్కలు ఉంటాయి అని చెప్పారు కదా. ఉన్నాయి కదా. ఉన్నాయా బొక్కలేడా? గాయాలు ఉన్నాయి, బొక్కలు లేవు. కేవలం వేదాలు మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఏకాదశ ఉపనిషత్తులు ఉన్నాయి. భారత అనేది కూడా రావట్లేదు నాకు. ఈ భాష మీదే కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఏకాదశ ఉపనిషత్తులు. సరే చెప్పు. అందులో ఒక ఉపనిషత్తు మైత్రియోపనిషత్. ఆ మైత్రియోపనిషత్తులో ఒక మాట చెప్పబడింది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఓకే.